హాయ్ అండి అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు అందరికీ. బాబా మనకి ఏ పండుగ జరుపుకోమని చెప్పలేదు, కాకపోతే ఆయన నోటి నుంచి వచ్చిన ఫస్ట్ పండుగ ఏదైనా ఉందంటే గురు పౌర్ణిమ మాత్రమే. అది ఒకటైతే గురు పౌర్ణిమ జరుపుకోండి అని ఆయన నోటి నుంచి చెప్పిన పండుగ ఇదొక్కటే అన్నట్లు. ఈరోజు గురువులైతే ఎవరున్నారో వాళ్ళందరికీ పూజించుకుంటాము ఈ గురు పౌర్ణిమకి. మేమైతే ఇప్పుడు నిత్యం బాబాని కొలుస్తుంటాం కాబట్టి ప్రతి గురు పౌర్ణమికి కానీ థర్స్డేకి కానీ బాబా వారిని పూజించుకుంటున్నాము. బాబా ఆశీస్సులు అందరికీ ఉండాలని, సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అందరు సంతోషంగా ఉండాలని కోరుకుందామండి. బాబా దీవెనలు అందరికీ ఉండాలని కోరుకున్నాము. ఇప్పుడు నేను మా పూజా మందిరం ఎలా ఉందో ఒకసారి మా పూజా మందిరాన్ని మీకు చూపించబోతున్నానండి. బాబాను మరొకసారిగా మనస్ఫూర్తిగా మొక్కుకుందాము, స్మరించుకుందాము. గురు పౌర్ణిమ కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వచ్చే గురు పౌర్ణిమ వరకు మనకి ఏవైతే కోరికలు ఉన్నాయో, ఏవైతే పనులు పెండింగ్లో ఉన్నాయో అన్నీ నెరవేర్చమని బాబాతో చెప్పుకుందాము మరి ఒకసారి. ఇప్పుడు బాబా పక్కన జ్యోతి వెలుగుతుంది కదండి, అది 365 డేస్ వెలుగుతూనే ఉంటుంది. ఎప్పుడైనా మేము ఊరికి వెళ్తేనే తప్ప కొండెక్కుతుంది, మిగతా డేస్లో ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. బాబాకి జ్యోతి అంటే చాలా ఇష్టం కదా, అందుకే ఎప్పుడు బాబా పక్కన జ్యోతి వెలుగుతూనే ఉంటుందండి ఎప్పుడు. అందుట్లో దీపం దగ్గర సకల దేవతలు కొలువై ఉంటారు అని పెద్దవాళ్ళు అంటారు కదా. ఇంట్లో నిత్యం దీపారాధన చేయడం వల్ల ఇంట్లో చాలా మంచిది. లక్ష్మీదేవి కూడా మన ఇంట్లో కొలువై ఉంటారు అని నమ్మకం అండి. హాయ్ అండి, నేను మా పూజా మందిరం గురించి చూపిస్తానని చెప్పాను కదా. ఇది ఒకటి ఫస్ట్ మా దగ్గర ఇది ఒకటే ఉండే చిన్నది, సరిపోవట్లేదని ఇక్కడ పెద్దది చేయించాము. ఇక్కడ ఇలా గంటలు పెడతాం కదా, ఇందులో గంట ఉండొద్దు అన్నట్టు ఇంట్లో పెట్టుకునే దానికి. ఇది ఖాళీగా ఎంటీ మాత్రమే ఇలానే ఉండాలి. ఈ పూజా మందిరానికి మేమైతే ఇట్లా చిన్న చిన్న గంటలు పెట్టించాము. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ పైన అమ్మవారు మాత్రం ఉంటారు. వారాహి అమ్మవారు, ప్రత్యంగిరి అమ్మవారు, లక్ష్మీదేవి. ఇక్కడ పైన వీళ్ళు ముగ్గురిని పెట్టాము. ఇదేమో రీసెంట్గా చేయించాము మేము. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది కాపర్ది అన్నట్టు. దీనికి నూనె మరకలు ఏమన్నా అంటేనా కూడా ఈజీగా రిమూవ్ అయితే క్లీన్గా కనిపిస్తుంది, షైనీగా ఉంటుంది. ఇది మా వారు చేసిందేనండి. ఇక్కడనేమో అందరినీ పెట్టాము, అందరి దేవుళ్ళని పెట్టాము. ఇక్కడ ఎప్పుడైనా ఏవైనా దేవుడి వస్తువులు మాత్రమే పెడతాం, ఎక్కువ బరువు పెట్టొద్దు అనేసి. పైన ఏమైనా ప్రత్యేకించి ఏమైనా పూజలు ఏమైనా వ్రతాలు చేయాలి, సంకష్టహార చతుర్థి అట్లా అనుకుంటే మేము ఇక్కడ సైడ్ చేస్తామండి. ఇక్కడ ఎంటీ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ చేస్తాం. అందుకే ఈ సెల్ఫ్ ఎప్పుడు ఖాళీగా ఉంటుంది. ఇక్కడనేమో అందరు దేవుళ్ళు ఉంటారు. ఇక్కడ స్వామివారి ఏమైనా పెట్టుకోవడానికి ఎక్కువ అయితే పెట్టొద్దు, వస్తువులు బరువు ఉంటాయి కాబట్టి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం పూజా మందిరం అండి. కింది చూపిస్తుంది చూడండి, ఇదేమో ఇక్కడ ప్రసాదాలు పెట్టుకునేది. ఇక్కడ ప్రసాదాలు పెట్టుకోవచ్చు అన్నట్లు. ఇట్లా ఇదొక డ్రా, ఇందులో మొత్తం దేవుడికి సంబంధించినవన్నీ ఇట్లా పెట్టుకోవచ్చు అన్నట్లు. పూజ చేసిన టైంలో ఎప్పుడు డోర్స్ ఓపెన్ పెట్టి పెడతాం మేము మ్యాక్సిమము. ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇక్కడ మేము గంటలు ఎందుకు పెట్టలేదంటే మా మమ్మ నడుస్తుంటుంది, చేస్తుంటుంది, అందేస్తాయి ఆమెకి ఈజీగా రిమూవ్ చేసేస్తుందని పెట్టలేదు. ఆమె కొంచెం పెద్దగా అయ్యాక పెడదామని ఇక్కడ గంటలు పెట్టలేదు. పైన అందావు కదా, పైన మాత్రం పెట్టాము. ఇక్కడైతే ఇది మొత్తం మా పూజా మందిరం అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.